దానం కాదమ్మా. దానం చేశానని నేను ఎప్పుడు అనుకోవట్లేదు. వీళ్ళందరూ మగవాళ్లే. నేను ఇక్కడ ఈ సమాజం, నేను ఇంతవాడిని అవటానికి ఈ సమాజం నన్ను పెంచిన తీరు, ఈ సమాజంలో నేను పెరిగిన తీరు చాలా ఇంపార్టెంట్. దానికోసమే, ఈ సమాజం కోసం నేను సంపాదించిన దాంట్లో కొంత ఖర్చు పెడతానికి వచ్చాను, చేశాను. ఇవన్నీ ఉద్యోగాలు ఇప్పించాము, దాంట్లోంచి ఫౌండేషన్ తరపున రకరకాల అన్ని డబ్బులతోనే కాదు, బేసిక్ చేయాలనే స్ఫూర్తితో కూర్చొని చేస్తే చాలా విషయాలు అవుతాయి. మనకి వేరు కంపెనీస్ పిలుచుకుంటాం, వాళ్ళందరినీ రమ్మంటాం, వాళ్ళు వచ్చి మాకు ఇంటర్వ్యూలు తీసుకుంటాం. కొంతమంది ఫస్ట్లో ఇనీషియల్గా జాయిన్ అయ్యేవాళ్ళు కాదు. ఎంత 15,000 కూలి పనికి వెళ్తే వస్తుంది, ఏముంది వస్తుంది అనేది. నేను వాళ్ళందరితో కూర్చోబెట్టి, ఇలా కాదు, మీకు స్టార్టింగ్లో ఇంతే ఉంటాయి, తర్వాత ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ కొంచెం మీరు అందరూ డెవలప్ అని చెప్పి గట్టిగా చాలా మందిని చేసి పంపిస్తే, వాళ్ళు కూడా ఇప్పుడు కంపెనీ కూడా వచ్చి ఇంటర్వ్యూస్ తీసుకుని ఆఫర్ లెటర్ ఇచ్చింది, అలా జాయిన్ అవ్వలేదు అనుకోండి, వాళ్ళకి చాలా బాధగా ఉంటుంది, వాళ్ళకి చాలా చిరాకుగా ఉంటుంది. దాన్ని ఏదైనా బదులు జాయినింగ్ అయ్యే పర్సంటేజ్ నేను పెంచగలిగాను, అందుకే నేను అడగగానే కంపెనీలో వస్తాయి. మీరు చూస్తేనేమో అక్కడ బిజినెస్ చేస్తూ అమెరికాలో చాలా సాఫ్ట్గా, ఎలిగెంట్గా, ఇప్పుడున్న రాజకీయాలకి చాలా అతీతంగా మాట్లాడుతున్నారు. ఎక్కడ బూతులు, గొడవలు, గోల లేకుండా. సో ఎలా సస్టైన్ అవుదాం అనుకుంటున్నారు ఇక్కడ బెజవాడ రాజకీయాలకు సంబంధించి? అంటే నేను వచ్చిందే దానికి వ్యతిరేకంగా కదమ్మా. ఇలాంటి అభివృద్ధి లేకపోవడం నచ్చకే నేను వచ్చాను కదా. నేను వచ్చిన దాంట్లోకి నేను ఎందుకు వెళ్తాను? బూతులు రాని వాళ్ళు అంటూ ఎవరు ఉంటారమ్మా. ఎక్కడ వాడాలి, ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడకూడదు అనేది సంస్కారం, సభ్యత. అది రాకుండా లేవు కదా అందరికీ. తెలియకపోతే లేదు, అది తెలియనాడు కదా, బూత్ కూడా తెలియదు. ఇప్పుడు మా అమ్మాయిలు అమెరికాలో పెరిగారు, వీళ్ళు మాట్లాడేదంటే సగం ఇవన్నీ బూతులు అనేది కూడా తెలియదు వాళ్ళకి. సో తెలియదు కాబట్టి వాళ్ళకి తెలియదు. సో నేను రాక్ కాదు, ఇట్స్ మై చాయిస్ నాట్ టు యూస్. అంటే నేను వాడకూడదు అనేది నా నిర్ణయం. అవసరం లేదు, వాళ్ళ మాట్లాడితే ప్రజలు అసహించుకుంటారు కూడా. నేను అసహించుకుని నేను వచ్చాను. దానికి మనమే వాడితే ఇంకా నేనే డిఫరెంట్ కాదు కదా. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈ బూతుల నుంచి, ఈ వాళ్ళ గురించి ఆలోచించే వాళ్ళ గురించి. మీరు కాలేజ్లో ఉన్నప్పుడు ఇక్కడ బెజవాడ రాజకీయాల్లో మీరు ఏమైనా ఇన్వాల్వ్ అయ్యి ఉండేవాళ్ళ అప్పట్లో? బెజవాడ రాజకీయాల్లో లేవు, నేను గుంటూరు కదా, గుంటూరులో తిరుగుతూ ఉండేవాళ్ళం బాగా. అంటే స్టూడెంట్స్ మీద ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది కదా రాజకీయాల పాయింట్ ఆఫ్ వ్యూలో. రాజకీయ నాయకులు వీళ్ళని తీసుకెళ్ళడం, వీళ్ళని వాడుకోవడం లాంటివి జరుగుతుంటుంది. అలా ఎప్పుడైనా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారా గొడవల్లో? లేదు, అలాంటి గొడవల్లో లేదు. ఎలాంటి గొడవల్లో ఉన్నారు? ఏదో కాలేజీలో చిన్న చిన్న గొడవలు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి ప్రతి ఒక్కరి దగ్గర. కాలేజీలో చిన్న చిన్న గొడవలు, ముందు అప్పుడు గొడవలు పడ్డాళ్ళు అందరూ ఇప్పుడు నాతో బాగా మంచి ఫ్రెండ్స్. నేను వాళ్ళు కూడా వచ్చేసి నాతోటే ఉన్నారు. ఇప్పుడు నాకున్న ఒక గొప్ప థాట్ ప్రాసెస్ ఏంటంటే, మా అమ్మ, నేను హ్యాపీగా ఫీల్ అయ్యేది, మా అమ్మలాగా థింక్ చేస్తాను నేను. నలుగురిని కలుపుకుని వెళ్ళటం అనేది ఫస్ట్ నుంచి మంచి అలవాటు, మా అమ్మ దగ్గర నుంచే వచ్చింది నాకు. నేను వాళ్ళు ఏంటనేది మా అమ్మ ఏదేమో అనిపిస్తూ ఉంటుంది నాకు. సరిగ్గా ఆవిడ కనుక కొద్దిగా చదువుకుని, మా నాన్న కనుక కొంచెం పుష్ ఇస్తే ఆవిడ ఎమ్మెల్యే అయిపోయాం గుడివాడికి అనిపిస్తుంది. లేదు, మీరు మీ అమ్మగారి పోలి కిందగానే చూసి వచ్చాను నేను యాక్చువల్లీ. కానీ నిజంగా సార్, దిస్ ఇస్ మై అవుట్ ఆఫ్ మై క్యూరియాసిటీ, మీది ఇంటర్కాస్ట్ మ్యారేజ్ ఏమో కదా? నిజంగా అసలు ఈ రోజుల్లో పెళ్ళి అని అంటేనే, ఈ రోజుల్లో ఇంటర్కాస్ట్ మ్యారేజ్ కాకపోయినా, లేదా లవ్ మ్యారేజ్ అయినా, అరేంజ్డ్ మ్యారేజ్ అయినా కూడా కలిసి ఉండడం అనేది చాలా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది సార్. కానీ ఇంటర్కాస్ట్ మ్యారేజ్ అప్పటి నుంచి మీరు ఇప్పటి వరకు ఎలా నడిచింది లైఫ్ అంటే ఏం చెప్తారు నిజంగానే? ఎందుకంటే వాళ్ళ సాంప్రదాయాలు వేరు, మీరు సాంప్రదాయాలు వేరు, ఇద్దరు కలిసి ఒక ఇంట్లో ఉన్నప్పుడు, అందులో మీరు జాయింట్ ఫ్యామిలీ, మీరు ఇండివిజువల్గా విడిగా ఇద్దరు మీరుంటే అది వేరే సంగతి. జాయింట్ ఫ్యామిలీ నిజంగా గొడవలు లేవా? ఎలా సర్దుకుంటూ వచ్చారంటే ఏం చెప్తారు సార్? సర్దుకు రావాల్సిన పని కూడా లేకుండా పోయిందమ్మా. మన మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది. ఎప్పుడు మా అత్తగారు, మా అమ్మగారు అయితే కనుక అసలు ఎంతో ఆప్యాయంగా ఉంటారు. ఇప్పుడు ఏదైనా ఇష్యూ వస్తే గబుక్కుని మాకంతా ఒక అలవాటు ఉంది. నాకు తనతో ఇప్పుడు మామూలుగా భార్యాభర్త మీద ఏదో ఒకటి ఇష్యూలు వస్తాయి, వచ్చినప్పుడు మా అమ్మకి చెప్పను, నేను వెళ్ళి మా అత్తగారు చెబుతాను. తనైనా కానీ మా అమ్మకి చెప్పొద్ది, వాళ్ళ అమ్మకి చెప్పకుండా. విచ్ ఇస్ ఎ బెటర్ థింగ్ రిలేషన్షిప్. అంటే సాల్వ్ చేయాలి కదా. ఇప్పుడు మా అమ్మకి నేను చెప్పాను అనుకోండి, తన మీద కోపం తెప్పిస్తమే అవుతుంది అది, అంతేనా?
తనైనా కానీ వాళ్ళ అమ్మకి నా మీద చెప్పింది అనుకోండి, వాళ్ళ అమ్మకి నా మీద కోపం తెప్పిస్తూ అవుతుంది. అలా కాకుండా ఇలా వచ్చారు అలా వచ్చారు అనుకోండి, ఎప్పుడైనా కానీ మా ఆవిడని మా అత్తగారు తిట్టినా కానీ తనేం ఫీల్ కాదు, అలాగే మా అమ్మ తిట్టినా కానీ నేను ఫీల్ కాను. రైట్. అది బెటర్ పాయస్ అనేది దీంట్లో వచ్చింది. అట్లాగే చిన్న చిన్న ఇవి వచ్చినప్పుడల్లా అలాగే నడుచుకుంటూ వచ్చినాయి. సాంప్రదాయాలు దీంట్లో అయితే కనుక మేము చాలా చాలా మోడర్న్గానే ఉంటాం బేసికల్లీ. చాలా విశాలమైన దృక్పథంతో ఉన్నారు. దాంట్లో అసలు ఎప్పుడు మా మమ్మీ ఏ రోజు రెస్ట్రిక్షన్ అనేది మా అమ్మకి ఇష్టం ఉండదు దాంట్లో నుంచి. సో ఎప్పుడైనా కానీ చేయాల్సింది చేసుకో, ఇక్కడ అవసరం లేకుండా మా ఆవిడని ఎప్పుడు ఇబ్బంది పెట్టదు. అలాగే మా అత్తగారైనా అంతే ఉన్నారు ఏ రోజైనా కానీ. అంతా అసలు అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ది హ్యూమన్ పర్సనాలిటీ బేసిక్. మనం సరిగ్గా ఉంటే ఎప్పుడైనా కానీ ఎదుటి వాళ్ళు మనకి రెసిప్రొకేషన్ సరిగ్గా ఉంటుంది అనేది నా థియరీ. అంటే హ్యూమన్ రిలేషన్స్ ఎప్పుడు రిలేటివ్గా ఉంటాయి. సో మనం ఎదుటి వ్యక్తితో ఎలా ఉన్నామో దాన్ని బట్టి తన రియాక్షన్స్ కూడా ఉంటాయి అనేది నా ఉద్దేశం.